సమకాలీన రాజకీయ అంశాలు లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ అందించడానికి మనతో పాటుగా సీనియర్ సంపాదకులు తెలకపల్లి రవి గారు సిద్ధంగా. రవి గారు నమస్తే సార్. నమస్తే వర్మ సార్. మెగా రివోల్ట్ ఇరకాటంలో పవన్ అసలు ఏం జరుగుతుంది? బాలకృష్ణ నేను అసెంబ్లీ ఎపిసోడ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ బాలయ్య ఫేమ్లోకి వచ్చారు. నిన్నంతా అదే సోషల్ మీడియా కానీ ఏ మీడియా చూసినా సరే అవును, నిన్న బాలకృష్ణ మాట్లాడడం నిజంగా అది మాట్లాడడం కాదు. ఆయన ఆ స్థాయిలో ఎందుకు మాట్లాడాడు? బాలకృష్ణ గురించి మాట్లాడే ముందు నిజానికి ఇప్పుడు మెగా రివోల్ట్ అని అల్గుటే రుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అల్గిన నాడు సాగరములని ఏకము కాకపోవు అన్నట్టుగా చిరంజీవి నుంచి అంత సూటిగా, అంత స్పష్టంగా, అంత వేగంగా విదేశాల నుంచి సమాధానం రావటం అన్నది చాలా ఆశ్చర్యకరమైనదే కాదు, ఒక విధంగా అనూహ్యమైనది. గతంలో ఎప్పుడు జరగలేదు ఇట్లా. అంటే దీన్ని బట్టి చూస్తే చిరంజీవి ఎంత గాయపడ్డారు, బాలకృష్ణ మాటలు ఎంత అసంబద్ధంగా, అసందర్భంగా, అవాంఛనీయంగా, వికృతంగా ఉన్నాయనే విషయం చాలా స్పష్టమవుతుంది. అంటే మెగాస్టార్ ఏమనుకున్నారంటే వేస్తారా, ఇంకా దీని మీద సమాధానం చెప్పకపోతే కుదరదు అనే పరిస్థితుల్లోనే ఆయన రెండు బయటలు విందాం సార్. ప్లే చేయండి అమ్మా. చిరంజీవి గారు సురేఖ్ గారిని ఒకసారి రమ్మంటే కారు పోర్టుకోలోకి వెళ్ళి భార్యాభర్తలు వచ్చి ఇన్వైట్ చేసి లోన తీసుకెళ్లారు. తర్వాత సినిమా వాళ్ళ డిస్కస్ చేయాలి అంటే వాళ్ళే లిస్ట్ పంపారు. ఆ లిస్టులో బాలకృష్ణ గారు వీళ్ళెవరు లేరు. ఆయనకి కలుస్తూ ఇష్టం లేదు. ఆయన ఎవరిని కలవకుండా, రాజకీయాల్లో సంబంధం లేకుండా డిగ్నిఫై వేరేగా ఉన్న ప్రభాస్ గారిని, అలాగే మహేష్ బాబుని, రాజమౌళి గారిని రమ్మన్నారు. చిరంజీవి గారు వాళ్ళందరినీ రమ్మన్నారు. తనకు జరిగినట్టే ట్రీట్మెంట్ అని వాళ్ళు రామన్నారు. రామంటే కూడా బతిమాలి ఆయనకున్న మొహాటంతో వస్తే ఫస్ట్ షాక్ గేట్ దగ్గర కారు ఆపేశారు. అందరూ దిగి రమ్మన్నారన్నారు. అదేంటి అనుకుని వెళ్ళారు. లోన సెకండ్ షాక్ ఇంత పెద్దాన్ని పిలిచి ముందు పోసాని మురళీకృష్ణ ఇట్టంటాను కూర్చోబెట్టి అనుకున్నారు. మూడో షాక్ సీఎం గారు మిమ్మల్ని కలవట్లేదు, సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి మీకు చెప్తారన్నారు. అప్పుడు చిరంజీవి గారు కొంచెం గట్టిగానే ఏంటి మీరు పిలిస్తే మేము వీళ్ళందరూ తీసుకొస్తే ఆయన రానంటారంటే వచ్చారు. వస్తే ఆయన మంచిగా పెద్దగా ఆయన ఒక రిక్వెస్ట్ చేస్తే, ఒక నిమిషం మీరు తండ్రి లాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీని జాగ్రత్తగా చూసుకోవాలి, అది బయటికి రిలీజ్ చేస్తే ఎంత అవమానం చేశారని. ఇంతకన్నా సాడిస్ట్ మెంటాలిటీకి ఇంకేం ఎగ్జాంపుల్ కావాలి? వాళ్ళని అవమానం చేయాలా? అధ్యక్ష, ఇందాక గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరూ ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడంది అబద్ధం. గట్టిగా ఎవడు అడగలేదు అక్కడ. అది మీరు అన్నారు ఇందాక, ఏదో గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే ఏదో సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నారు అని. ఏంటంటే ఐ డినై దిస్ అండి, అవి మిగతాన్ని ఓకే, అవమానించడం ఆయన ఓకే. ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన దిగి వచ్చాడంట కలవడానికి, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ని కలవమన్నాడంట. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ సినిమాటోగ్రఫీ మంత్రి పేరును కూడా అడిగాను నేను, ఎవడో వేసిందని. The respect a human being, even be opposition or us. 9వ పేరు వేశారు. ఇది అదేదో గట్టి ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి. వచ్చాడు ఈడు కలవడానికి. సారీ, I want to clarify this. No, very good. ఇది సార్. సార్ ఇప్పుడు ఆ భాష, ఎవడు సైకో గాడు, ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఉపసభాపతి గారు, సభాపతి స్థానంలో ఉన్న రఘురామకృష్ణరాజు గారు వెరీ నైస్ అన్నారు. ఆయన నిజంగా ఎవడు అడిగాడో లేదు, ఎవడు గట్టిగా అడిగాడో లేదో కానీ గట్టిగా మాట్లాడిన బాలకృష్ణ గట్టిగా మాట్లాడిన దాంతో మటుకు నాకు తెలిసి తెలుగు జాతి చాలా వరకు విభేదించింది. అసలు అంత అసందర్భంగా, అంత అసలు సభా పద్ధతులు కూడా ఏమి పాటించకుండా ఆయన ఎంతమందిని అన్నారంటే, ఖచ్చితంగా చెప్పాలంటే కామినేని శ్రీనివాస్తో మొదలు, కామినేని శ్రీనివాస్ వీరభక్తులాగా ఈయనకంటే చాలా ఎక్కువగా చెప్పాడు అక్కడ ఏం జరిగిందో.
ఇప్పుడు చిరంజీవి గారు ఇచ్చిన సమాధానము కామినేని చెప్పింది పక్కన పెట్టుకొని చూస్తే అది ఎంత కల్పితము ఎంత దీనిగా మాట్లాడేది అర్థమవుతుంది. అంత మాట్లాడినా బాలయ్య సంతోషంగా అలా. ఇప్పుడు కామినేని శ్రీనివాస్ గారు అంతా చెప్పి బాలయ్య గారి పేరు కూడా ఉంది ఇట్లేదో చెప్పినా కానీ ఈయనేం సంతృప్తి చెందకపోగా ఎదురుతాడు అనమాట. ఏంటంటే ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి ఎవరు ఉంటే వాళ్ళు ముఖ్యమంత్రి అండి, ఆ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్తారు. ఆయన ఇంకొకటి ఇప్పుడు ఆయన సైకోగాడు అనేసరికి వైసీపీ వాళ్ళందరూ వచ్చి సర్టిఫికేట్ ఇదిగో మీకు సర్టిఫికేట్. నేను ఉన్నాను అప్పుడు చర్చ ఆ ఘటన జరిగినప్పుడు అప్పుడు కూడా మేము టీవీలో చర్చించాము. అప్పుడు కమిషనర్ ఎంత కష్టపడ్డాడో దాని మీద సమాధానం చెప్పలేక, అలాగే వైఎస్ఆర్ శాసనసభలో ఎలా చెప్పారో ఇవన్నీ అందరూ చూశారు. కాబట్టి ఒక్కసారిగా సమయం సందర్భం చూడకుండా కామినేని శ్రీనివాసును, కందుల దుర్గేష్ను, ఆ రోజు చిరంజీవితో పాటు వెళ్ళిన వాళ్ళందరినీ, పోనీ జగన్ అంటే ప్రత్యర్థి, ఆయన అంటే వాళ్ళకి అలవాటైంది, అందరూ మర్యాదలు చెప్పి వాళ్ళందరూ నవ్వారని ఒప్పుకుంది. దేనికంటే ఈ ఏకపక్ష ప్రకటన వర్మ నేను చాలా కాలంగా మీడియాని చూస్తున్నాను, రాజకీయాలతో కూడా నాకు ప్రత్యక్ష సంబంధం కూడా ఉంది. నాది 9వ స్థానంలో వేశారని బహిరంగంగా ఫిర్యాదు చేసి దాన్ని ఒక వివాదం చేసిన వాళ్ళు ఎవరు లేరని, వేసినట్టు ఎవడని పైగా ఎవడని మంత్రి అక్కడ ఉంటే అంటే అంత కేర్లెస్. ఆ కూటమి ప్రభుత్వం అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ పరిశ్రమకు మెగాస్టార్గానో లేకపోతే ఒక పెద్దన్నగా వద్దంటుంటే కూడా పెద్దగా మొన్న సమ్మె చేస్తే కూడా ఎవరి దగ్గరికి వెళ్ళారు, వాళ్ళందరూ చిరంజీవి దగ్గరికే వెళ్ళారు కదా. ఒకసారి ఈయనతో కూడా ఆయన మాట్లాడారు. కాబట్టి బాలకృష్ణ మాట్లాడింది చాలా అసందర్భంగా ఉంది. నేను అనుకుంటాను కూటమిలో బాలయ్య ఒక కుంపటి పెట్టాడు దీని ద్వారా. బాలయ్య కుంపటి వెనక చాలా కారణాలు కూడా ఉండవచ్చు. ఇదేదో ఒక్కసారిగా జరిగింది కాదు. మీరు గుర్తు చేసుకుంటే, ఎందుకంటే మనది డైలీ షో కాబట్టి, నేను బాలకృష్ణ ఓజీ మీద మాట్లాడిన రోజే మీకు చెప్పా. లాబీలో మాట్లాడారు, తమ్ముడు సినిమా వస్తుంది, ఆ తర్వాత అఖండ మన సినిమా వస్తుంది, ఇవన్నీ కూడా చెప్పారు. సో సినీ టర్న్స్ సినీ ట్విస్ట్ ఎక్కువైపోతున్నాయి శాసనసభలో అని ఒకటి అనిపించింది. సో దానికి క్లైమాక్స్ అనుకోవాలి బాలకృష్ణ మాట్లాడింది. ఏంటి సార్ ఆయన మాట్లాడింది? వెళ్ళారు, ఆ రోజు అమర్యాద చేశారని అందరూ పవన్ కళ్యాణ్తో సహా అన్నారు. నేను అప్పట్లోనే చిరంజీవి గారిని కలిశాను. ఆయన మామూలు గౌరవంగానే, దాని ప్రత్యేకమైన ఫిర్యాదు ఆయనకి ఏం లేదు. సరే, ఇప్పుడు దేశం మేలు చూడడము, పరిశ్రమ మేలు చూడడము, 10 మంది మేలు చూసేటప్పుడు మీరు నన్ను పలకరించారా, ఎలా పలకరించారు, ఇవన్నీ ఎవరు చూస్తారు? దాన్ని వదిలేసి అదే ఒక సమస్య చేసి ఇంకొక 5 ఏళ్ళు అయిన తర్వాత కూడా అదే సమస్యగా పట్టుకుంటే అది పెద్దవాళ్ళు ఎవరు చెయ్యరు ఆ పని. చిరంజీవి చాలా స్పష్టంగా మెగా రివోల్ట్ ఎక్కడ వచ్చిందంటే దీనికి ఆయన ఎంతమందికి సమాధానం చెప్పాడంటే, ఒక విధంగా దీన్ని ఒక ప్రచారాస్త్రంగా మార్చుకున్న నాయకులందరికీ కూడా జవాబు చెప్పాడు. ఆయన చాలా స్పష్టంగా చెప్పింది ఏంటి, రాజమౌళి, మహేష్, ఎన్టీఆర్, ఇంకా చాలామంది, శివ, ఇట్లా అందరూ నా దగ్గరికి వచ్చి పరిశ్రమను ఆదుకోవడానికి మీరు చొరవ తీసుకుంటే బాగుంటుందన్నారు. అప్పుడు నేను పేర్ని నానితో మాట్లాడాను. పేర్ని నాని తర్వాత ముఖ్యమంత్రితో మాట్లాడి రమ్మన్నారు. కోవిడ్ కాబట్టి 5 మంది రమ్మంటే కాదు 10 మంది మోస్తామంటే రమ్మన్నారు. బాలకృష్ణను పిలవడానికి 3 సార్లు ట్రై చేశాను. నేను ఫోన్ చేశాను, తర్వాత జమినీ కిరణ్ను 3 సార్లు పంపించాము. అంటే బాలకృష్ణ అవాయిడ్ చేశాడనే విషయం చిరంజీవి చెప్పిన దాంట్లో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది, ముందు ఒక్కరినే రమ్మన్నారు, నేను వెళ్ళాను. చాలా అందరూ మనం కూడా చూసాం. సైరా నరసింహారెడ్డి అప్పుడు వెళ్ళటము, ఆయన ఆ లంచ్ చేయటం, అవన్నీ మాట్లాడాం. తర్వాత అందరితో మాట్లాడి జగన్ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. సరే, ఇప్పుడు మనం పరమానంద శిష్యులు కదా, గురువు గారి ముక్కు మీద ఈగే వాలిందని రాయితో కొడితే ముక్కు పగిలి గురువుకు ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ జగన్ అనబోయి పదే చిరంజీవిని అనడం అన్నది చాలా కాలంగా కొనసాగుతుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరేమంత చేతకాని వాళ్ళు, అసమర్థులు కాదు. పెద్ద సినిమాలు, ప్రపంచ రికార్డులు సాధించిన రాజమౌళి కానీ, ప్రభాస్ కానీ, మహేష్ బాబు కానీ, ఇంకొకరు కానీ ఆ మాత్రం వాళ్ళు మాట్లాడలేరు, డీల్ చేయలేరు అని పదే అవమానాన్ని, ఇప్పుడు ఆయన అవమానించాడని మీరు అంటున్నప్పుడు అవమానాన్ని భరించి అక్కడ కూర్చున్నారని మీరు వీళ్ళని కూడా మీరు అంటున్నారా లేదా? ఏ అవమానం భరించినా దేనికోసం అండి? పరిశ్రమ, టికెట్లు ధరలు, చాలా విషయాల కోసం వెళ్ళారు. రెండోది, అన్నిటికంటే ముఖ్యంగా చిరంజీవి లేఖలో ఇంకో విషయం ఉంది. మీకు పరిశ్రమకు గ్యాప్ ఉంది అని అంటున్నారు. ఈ గ్యాప్ తగ్గించుకుంటే బాగుంటుంది అని నేను జగన్కు సూచించాను. ఆయన దానికి సిద్ధపడ్డారన్నారు. కాబట్టి ఒక ప్రభుత్వానికి పరిశ్రమకు మధ్యలో గ్యాప్ తగ్గించి పరిశ్రమకు మేలు చేసే కొన్ని నిర్ణయాలు కొన్ని తేవాలి అని అనుకున్నారు. కొంతవరకు తెచ్చారు. లేక బాలకృష్ణను ఉద్దేశించి రాకపోయినా చిరంజీవి చాలా గౌరవంగా నా పేరు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి అన్నారు. ఆయన ప్రస్తావనకు ఏమైనా ఎవడు అనే రూపంలో వచ్చింది. ఎంత గౌరవంగా దానికి కూడా ఆయన ప్రస్తావనకు వచ్చిందని మాత్రమే సరిపెట్టాడు తప్ప
వ్యంగ్యంగా మాట్లాడారని అన్నారు. వ్యంగ్యంగా కాదు, దూషణగా మాట్లాడారు. ఇది మొదటిసారి కూడా కాదండి. చాలా సందర్భాల్లో అక్కినేని తొక్కినేని అని అక్కినేని నాగేశ్వరరావు గారు లాంటి చాలా పితామహుడు లాంటి చిత్ర పరిశ్రమకు ఆయన దగ్గర నుంచి మాట్లాడిన దగ్గర నుంచి మనం చూస్తున్నాం. అంటే ఏదో కనిపించని ఒక విధమైన ఏదో కంటి చూపుతో చంపేసేటంత కసి ఏదో లోపల ఉండి